Okay, input output functions. Variables, okay. So how many types of operators? 7. Okay, what are those? Right? Arithmetical operators, assignment operators, comparison operators, logical operators, identity operators, membership operators, bitwise operators, right? ఓకే. సో, అర్థమెటికల్ ఆపరేటర్స్ ఎందుకు యూజ్ చేస్తాం మనం? సో, పర్ఫార్మ్ ద మ్యాథమెటికల్ ఆపరేషన్స్ అవునా? సో, మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్స్ చేయడానికి అర్థమెటికల్ ఆపరేటర్స్ అనేటివి యూజ్ చేస్తాం. ఓకే. సో, నెక్స్ట్ అసైన్మెంట్ ఆపరేటర్స్. అసైన్మెంట్ ఆపరేటర్స్ ఎందుకు యూజ్ చేస్తాం? So assign the values to the variables, right? Assigning the value to the variable. Right, next comparison operators. So compare the two values. So if you want to compare the two values or more than two values, we have to use the comparison operators, right? So next logical operators. Logical operators. Anyone? Logical operators. And or not. Sorry? Avya, speak loudly. And or not. Okay. Why we are using the logical operators? Combine or modify Boolean values. Okay, combine the conditional statements, right? So conditional statements ni combine చేయడానికి సో లాజికల్ ఆపరేటర్స్ అనేది యూజ్ చేస్తాం. ఓకే, ఐడెంటిటీ ఆపరేటర్స్. So we have to compare the object identity. So we have to use the identity operators, right? So next membership operators. Only 3-4 members unnara session lo. Almost 50 members. Is not okay. Sequence purpose. So sequence purpose, okay, done. So bitwise operators అనేటివి, we have two operations on the bit, so we have to use the bitwise operators. Okay, so ఓకే, నిన్న అర్థమెటికల్ ఆపరేటర్స్ అయిపోయింది. సో రిలేషనల్ ఆపరేటర్స్ అయిపోయింది. నెక్స్ట్ అసైన్మెంట్ ఆపరేటర్స్. సో అసైన్మెంట్ ఆపరేటర్స్ అంటే ఏంటి? సో అసైనింగ్ ద వాల్యూ టు ద వేరియబుల్, రైట్? సో అసైనింగ్ ద వాల్యూ టు ద వేరియబుల్. నెక్స్ట్ ఈక్వల్స్ టు అనేది ఒక వేరియబుల్ కి ఒక వాల్యూని అసైన్ చేయడానికి యూజ్ చేస్తున్నాం. నెక్స్ట్ ఏంటి? ప్లస్ ఈక్వల్స్ టు. సో మనం ఒక నెంబర్ని ఇంక్రిమెంట్ చేయాలి అని అంటే సో వీ హ్యావ్ టు యూజ్ ద ప్లస్ ఈక్వల్స్ టు ఆపరేటర్, రైట్? Okay, here. So I equals to 10. సో I అనేది ఒక వేరియబుల్. సో నా 10 అనే వాల్యూని అసైన్ చేశాను. సో నేను ఏం చేస్తున్నాను?
ప్లస్ ఈక్వల్స్ టు ఆపరేటర్ని యూజ్ చేసుకొని సో 1 ఇంక్రిమెంట్ చేయాలి అని అనుకుంటున్నాను. సో లేదు 2 ఇంక్రిమెంట్ చేయాలి అని అనుకుంటున్నాను. సో నాకేం రిటర్న్ వస్తుంది ఇక్కడ? సో ఐ వాల్యూ 10 కదా, ఐ వాల్యూ అనేది 10 ప్లస్ ఈక్వల్స్ టు ఆపరేటర్ ఏం చేస్తుందంటే ఇక్కడ మనం ఏదైతే వాల్యూ ఇస్తున్నామో ఆ వాల్యూని బేస్ చేసుకొని సో ఇక్కడ 2 ఇచ్చాం కాబట్టి 2 ఇంక్రిమెంట్ అవుతుంది. సో ఇక్కడ వాల్యూ ఎంత అవుతుంది? ప్రింట్లో ఐ వాల్యూ ఏమవుతుంది? సో 12 రైట్. సో 10 ప్లస్ 2 అనేది 12. నెక్స్ట్ ఇక్కడికి ఐ ఈక్వల్స్ టు 10 అని తీసుకున్నాను. సో 10 నెక్స్ట్ మైనస్ ఈక్వల్స్ టు అని తీసుకున్నాను. సో మైనస్ ఈక్వల్స్ టు అంటే సో ప్లస్ ఈక్వల్స్ టు తీసుకున్నప్పుడైతే ఇంక్రిమెంట్ అనేది జరిగింది, ఇక్కడ 2 ఇంక్రిమెంట్ జరిగింది. సో మైనస్ ఈక్వల్స్ టు తీసుకున్నాం కాబట్టి ఇక్కడ 1 అనేది డిక్రిమెంట్ జరిగింది. సో నిన్న ప్రిఫిక్స్ పోస్ట్ ఫిక్స్ అని చెప్పారు కదా, సో పైథాన్లో ప్రిఫిక్స్ పోస్ట్ ఫిక్స్ అనేటివి ఉండవు. సో జస్ట్ డిక్రిమెంట్ ఇంక్రిమెంట్ డిక్రిమెంట్ మాత్రమే ఉంటాయి. సో నెక్స్ట్ ఏంటి? సో అథమెటికల్ ఆపరేటర్స్లో ఏవేవైతే ఆపరేటర్స్ ఉన్నాయో సో ప్రతి ఒక్కటి దీంట్లో అసైన్ అవుతాయి. సో ఇక్కడ ప్లస్ ఈక్వల్స్ టు, మైనస్ ఈక్వల్స్ టు, నెక్స్ట్ సో మల్టిప్లికేషన్ ఈక్వల్స్ టు. సో ఇక్కడ ఏం చేస్తున్నాం? సో 10 ఇంటూ 1 ఇక్కడ ఏమవుతుందంటే సో ఐ ఈక్వల్స్ టు ఐ ఇంటూ 1. సో ఇక్కడ 1 అనేది వాల్యూ 10కి 1 అనేది మల్టిప్లికేషన్ చేయాలి అనుకుంటున్నాం కాబట్టి సో ఐ ఇంటూ 1 అనేది అసైన్ అవుతుంది. సో ఐ ఆస్ట్రిక్ ఈక్వల్స్ టు 1 అంటే సో ఆన్సర్ ఏమవుతుంది? 10 అనేది రిటర్న్ చేస్తుంది. అది ఇక్కడ మనం 2 ఇంక్రిమెంట్ చేయాలి, 2 మల్టిప్లై చేయాలి అనుకున్నాం. సో ఇక్కడ ఏమవుతుంది? ఐ వాల్యూ అనేది ఏమవుతుంది? 10 ఇంటూ 2 మీన్స్ 10 ఇంటూ 2 మీన్స్ 20 అనేది రిటర్న్ అవుతుంది. ఓకే. సో నెక్స్ట్ ఏముంటుంది? సో నిన్న అర్థమెటికల్ ఆపరేటర్స్లో ఏమేమి చూసామండి? సో ప్లస్, మైనస్, ఇంటూ, డివిజన్, ఫ్లోర్ డివిజన్, మాడ్యులో డివిజన్, ఎక్స్పోనెన్షియల్ పార్ట్. సో ఇవన్నీ కూడా మనం అసైన్మెంట్ ఆపరేటర్లో యూజ్ చేస్తాం అన్నట్టు. నిన్న నోట్స్ చెక్ చేశారా? నిన్న నోట్స్ చూసారా? ఎంతమంది ఓపెన్ చేశారో హ్యాండ్ రైజ్ చేయండి. ఓకే శివ, ఓకే ఓన్లీ 1 మెంబర్. ఓకే, జస్ట్ డౌన్లోడ్ చేసిన వాళ్ళైనా ఉన్నారా? డౌన్లోడ్ చేసుకొని పెట్టుకోండి, యూజ్ అవుతుంది తర్వాత. ఓకే ఓకే. సో నెక్స్ట్ ఏంటి? అసైన్మెంట్ ఆపరేటర్ అనేది సో ప్రతి ఒక్కటి అర్థమెటికల్ ఆపరేటర్లో ఏవైతే ఆపరేషన్స్ చేసామో ప్రతి ఒక్కటి ఇంక్రిమెంట్ కానీ, డిక్రిమెంట్ కానీ, మల్టిప్లికేషన్ కానీ, ఫ్లోర్ డివిజన్ కానీ అవన్నీ యూజ్ అవుతాయి దీంట్లో కూడా. సో నెక్స్ట్ ఏంటి? లాజికల్ ఆపరేటర్స్. సో వాట్ ఈస్ మీన్ బై లాజికల్ ఆపరేటర్స్? సో లాజికల్ ఆపరేటర్స్ అంటే ఏంటి? ఎనీవన్? Logical operators. Combining or modify. Combining or modify. What we combine? Boolean expressions, right? So logical operators used to combine or modify the multiple Boolean expressions, right? How we combine? So
ఎలా అంటే నార్మల్గా నేను ఒక వాల్యూ తీసుకుంటున్నాను, a ఈక్వల్స్ టు 5 అనే వాల్యూ తీసుకుంటున్నాను. నెక్స్ట్ b ఈక్వల్స్ టు 3 అనే వాల్యూ తీసుకుంటున్నాను. సో ఇక్కడ ఏం చేస్తున్నాను అంటే అండ్ ఆపరేటర్. సో అండ్ ఆర్ నాట్ 3 లాజికల్ ఆపరేటర్స్ ఉన్నాయి కదా. సో అండ్ అనేది ఎందుకు యూజ్ చేస్తున్నాం, అండ్ అనేది ఎందుకు యూజ్ చేస్తున్నాం ఇక్కడ? One minute. Okay. సో అండ్ అనేది ఎప్పుడు యూజ్ చేస్తాం? Anyone? 1 minute. Sorry. సో ఓకే, a ఈక్వల్స్ టు 5 అండ్ b ఈక్వల్స్ టు 3 అని అసైన్ చేశాను. సో అండ్ ఆర్ నాట్ అనే 3 లాజికల్ ఆపరేటర్స్ని ఎలా యూజ్ చేస్తాం? సో నేను ఫస్ట్ ఏమన్నాను, లాజికల్ ఆపరేటర్స్ ఎందుకు యూజ్ చేస్తామని? ఇట్ ఈస్ యూజ్డ్ టు కంబైన్ ద మల్టిపుల్ బూలియన్ ఎక్స్ప్రెషన్స్, రైట్? సో నేనేం ప్రింట్ చేస్తున్నానంటే ప్రింట్ a greater than 3 and b less than 5. Okay, what it returns? సో ఏం ప్రింట్ అవుతుంది మనకు? సో a greater than 3 and b less than 5. What it returns? Both conditions. So a greater than 3 means it is right or wrong, true or false? True. Okay, true. And b less than 5 means it is also true. It returns true, right? Okay, it returns true, right? So if both conditions are true, it returns true. If any one condition is false, it returns false, right? So if any condition is false, it returns false. If both conditions are true, it returns the true. And next, so print a greater than 10 or b less than 5. So here I used the OR operator. So what it returns? True or false value? Actually, OR is what performs. So if any one condition is true, it returns the true, right? So a greater than 10. So a is the greater than 10. A is greater than 10. No, right? So or b less than 5. B is less than 5. Yes, right? So if any one condition is true, it returns the true. Here the value is, so first one is false, right? Second one is true.
it returns the true. If any one condition is true, it returns a true. So and లో ఏమవుతుందంటే if any condition is false, it returns the false. And లో ఏంటంటే సో టూ కండిషన్స్ అనేటివి ట్రూ ఉండాలి. ట్రూ ఉన్నప్పుడు మాత్రమే ఇట్ రిటర్న్స్ ద ట్రూ అన్నమాట. సో నెక్స్ట్ ఏంటి, అండ్ ఆర్ నాట్ కదా. సో నాట్ ఎందుకు యూజ్ చేస్తాం, so not a greater than b. So what it returns, a means 5 and b means 3. 5 greater than 3, what it returns, so almost 42 members. False. How? So a greater than b is true, right? So we are using the not operator, then it reverts to the false value, it reverts to the true, right? So not true is false, right? సో ఇక్కడ ట్రూ కాదు, వాల్యూ ఫాల్స్ కి రిటర్న్ అవుతుంది, రైట్. అండ్ ఆపరేటర్ ఎప్పుడంటే సో టూ కండిషన్స్ ఆర్ ట్రూ, దెన్ ఇట్ రిటర్న్స్ ద ట్రూ. సో ఇఫ్ టూ కండిషన్స్, సో ఇఫ్ ఎనీ వన్ కండిషన్ ఇస్ ట్రూ, ఇట్ రిటర్న్స్ ద ట్రూ. సో ఇక్కడ ఏంటి, సో ఇఫ్ మనకు వచ్చే వాల్యూ ట్రూ ఉందంటే ఇక్కడ నాట్ యూస్ చేస్తుంటే ఫాల్స్ అయిపోతుంది. సో ఇప్పుడు మనకు వచ్చే రిజల్ట్ ఫాల్స్ అయితే మనం నాట్ యూజ్ చేస్తున్నామంటే అది ట్రూకి చేంజ్ అవుతుంది, రైట్. సో అసైన్మెంట్ ఆపరేటర్స్ అనేటివి సో ఇవి లాజికల్గా ఇలా వర్క్ అవుతున్నాయి. సో నెక్స్ట్ ఏముందండి, లాజికల్ ఆపరేటర్స్. నెక్స్ట్ మెంబర్షిప్ ఆపరేటర్స్, రైట్. సో వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ మెంబర్షిప్ ఆపరేటర్స్? Membership operators. So membership operators check if a value is in the sequence, right? So if మనం ఒక స్ట్రింగ్ తీసుకున్నాం, ఆ స్ట్రింగ్ లో లైక్ స్ట్రింగ్ కాదు ఒక పారాగ్రాఫ్ తీసుకున్నాం, ఆ పారాగ్రాఫ్ లో సో నేను పైథాన్ అనే వర్డ్ ని చెక్ చేయాలి అనుకుంటున్నాను. సో ఆ పారాగ్రాఫ్ లో మనం చెక్ చేయాలి అనుకునే వర్డ్ ఉందా లేదా అనేసి సో మెంబర్షిప్ ఆపరేటర్ని యూజ్ చేసుకొని మనం ఆపరేషన్ చేయొచ్చు. సో నెక్స్ట్ ఏంటి, మెంబర్షిప్ ఆపరేటర్, రైట్. సో మెంబర్షిప్ ఆపరేటర్ సో ప్రింట్ అజిత్ కుమార్. మేడం ఓన్లీ సీక్వెన్స్ లనే అట్లా వర్క్ అవుతా మేడం? ఇది మెంబర్షిప్ ఆపరేటర్ అంటున్నారా? అవును మేడం, మీరు సీక్వెన్స్ ఆఫ్ డాటాలోనే చెక్ చేస్తా అన్నారు కదా, అట్నే చెక్ చేస్తుందా అని అడుగుతున్నా. నార్మల్ గా ఏ డేటా అయినా చెక్ చేస్తుంది. ఓకే మేడం. సో ఓకే, ఓకే యాపిల్ అనే ఒక స్ట్రింగ్ తీసుకున్నానండి. సో యాపిల్ అనే ఒక స్ట్రింగ్ తీసుకున్నాను, దీంట్లో నేను ఏం చెక్ చేయాలి అనుకుంటున్నానంటే ఏ అనే వర్డ్ ఉందా లేదా అని చెక్ చేయాలి అనుకుంటున్నాను. సో స్ట్రింగ్స్ని ఎలా రిప్రజెంట్ చేస్తాము, ద సింగిల్ కోట్స్ ఆర్ డబుల్ కోట్స్, రైట్. సో ఏ ఇన్ యాపిల్, రైట్. యాపిల్ ఏ అనే వర్డ్, ఏ అనే లెటర్ యాపిల్లో ఉందా? సో ఉంది కాబట్టి ఇట్ రిటర్న్స్ ద ఏ వాల్యూ రిటర్న్ చేయాలి, ట్రూ ఆర్ ఫాల్స్? True, right? Okay. So it returns the true. Okay. So ఒక సీక్వెన్స్ ఆఫ్ లెటర్స్ కానీ సో ఒక డాటాలో కానీ ఆ లెటర్ ఉందా లేదా, లెటర్ కానీ వర్డ్ కానీ
సో ఇలాంటివి ఉందా లేదా అని చెక్ చేసుకోవడానికి మెంబర్షిప్ ఆపరేటర్స్ అయితే యూస్ చేస్తాం. సో మెంబర్షిప్ ఆపరేటర్స్లో ఏమేమి ఉంటాయి? ఇన్, నాట్ ఇన్, రైట్? సో ఇన్ మీన్స్ సో ఉంటే రిటర్న్ చేస్తుంది, నాట్ ఇన్ అంటే లేకపోతే రిటర్న్ చేస్తుంది, రైట్? సో నాట్ ఇన్ అంటే సో స్ట్రింగ్స్లో కాకుండా సీక్వెన్స్ ఆఫ్ లైక్ లిస్ట్ తీసుకుందామండి. సో ప్రింట్ లైక్ 3 నాట్ ఇన్, సో ఒక లిస్ట్ తీసుకుంటున్నాను 1, 2, 3, రైట్? వాట్ ఇట్ రిటర్న్స్? What it returns? False or true? So false. So actually 3 not in 1, 2, 3 అని చెప్పేసాం. సో 3 ఆల్రెడీ ఉంది, కానీ మనం ఏం రిటర్న్ చేస్తున్నాం? అక్కడ ఏ ఆపరేటర్ యూస్ చేస్తున్నాం? నాట్ ఇన్ అనే ఆపరేటర్ యూస్ చేస్తున్నాం, రైట్? సో మనకి ఏం రిటర్న్ చేసింది? ఫాల్స్ అనేది రిటర్న్ చేసింది. సో ఓకే, సో ఓన్లీ సీక్వెన్స్ ఆఫ్ లెటర్స్ కాదు, లిస్ట్లో కానీ సిఎస్వి ఫైల్స్లో కానీ, సో వీ కెన్ యూస్ దిస్ మెంబర్షిప్ ఆపరేటర్. నెక్స్ట్ ఏముందండి? మెంబర్షిప్ ఆపరేటర్ తర్వాత ఐడెంటిటీ ఆపరేటర్. సో ఐడెంటిటీ ఆపరేటర్ ఏంటి? ఎందుకు యూజ్ చేస్తున్నాం ఐడెంటిటీ ఆపరేటర్ అనేది? ఎనీవన్? ఐడెంటిటీ ఆపరేటర్ ఎందుకు యూజ్ చేస్తున్నాం? If we want to check two variables points at the same object, right? So two variables తీసుకున్నాము. ఆ 2 వేరియబుల్స్ అనేవి ఒకటే ఆబ్జెక్ట్ లో ఒకటే మెమొరీలో ఉన్నాయా లేదా అనేసి సో చెక్ చేయాలి అనుకున్నప్పుడు సో ఇప్పుడు ఏం యూజ్ చేస్తున్నాం? ఐడెంటిటీ ఆపరేటర్ అనేది యూజ్ చేస్తున్నాం. 1 minute. సో ఓకే, ఐడెంటిటీ ఆపరేటర్స్ ఎందుకు యూజ్ చేస్తామండి? సో 2 వేరియబుల్స్ వాల్యూస్ అనేటివి సేమ్ ఆబ్జెక్ట్లో ఉన్నాయా, ఒకటే మెమొరీలో ఉన్నాయా అని మనం చూడడానికి సో మెంబర్షిప్ ఐడెంటిటీ ఆపరేటర్ అనేది యూజ్ చేస్తున్నాం. సో సో నేను ఒక లిస్ట్ తీసుకుంటున్నాను, ఎక్స్ ఈక్వల్స్ టు సో 1, 2, 3 అని ఒక లిస్ట్ తీసుకున్నాను. సో నెక్స్ట్ ఏం తీసుకుంటున్నాను అంటే ఈ ఎక్స్ అనే వాల్యూని వైకి అసైన్ చేస్తున్నాను. సో వై ఈక్వల్స్ టు ఎక్స్. సో ఇప్పుడు వై వాల్యూ ఏమవుతుంది? సో ఎక్స్లో ఏమైతే స్టోర్ అయిందో సో వై వాల్యూ కూడా సేమ్ ఉంటుంది కదా. సో నెక్స్ట్ సో ఇంకోటి జెడ్ అనే వేరియబుల్ తీసుకుంటున్నాను. జెడ్ అనే వేరియబుల్లో సేమ్ స్టోర్ చేస్తున్నాను. సో 1, 2, 3 అనే సేమ్ వేరియబుల్. సో ఇక్కడ వాల్యూ కూడా 1, 2, 3. నెక్స్ట్ ఇక్కడ వాల్యూ కూడా జెడ్ వాల్యూ కూడా 1, 2, 3 అనేది అసైన్ చేశాను. సో అసైన్ చేశాక ఏం చేస్తున్నామంటే సో ఐడెంటిటీ ఆపరేటర్స్ ఎన్ని టైప్స్? 2 టైప్స్. ఏంటి? ఈజ్ నాట్ అనేవి ఉన్నాయి. సో ఈజ్ ఎందుకు యూజ్ చేస్తున్నాం? ఒకవేళ 2 ఆబ్జెక్ట్స్ అనేటివి సేమ్గా ఉంటే సో బోత్ రిఫర్స్ టు ద సేమ్ ఆబ్జెక్ట్ అయితే ఇట్ రిటర్న్స్ ద ట్రూ అన్నమాట. సో ఒకవేళ ఈజ్ నాట్ అనేది చేస్తున్నాం సేమ్గా లేకపోతే సో ఇట్ రిటర్న్స్ ద ట్రూ అన్నమాట. సో నెక్స్ట్ ఇక్కడ ఏం చేస్తున్నానంటే సో ప్రింట్ ఎక్స్ ఈజ్ వై. సో చెప్పండి ఏం రిటర్న్ చేస్తుంది ఇప్పుడు? ఎక్స్ ఈజ్ వై. ట్రూ. ఓకే,
print x is z, what it returns? సో x is y అన్నప్పుడు ఏం రిటర్న్ చేస్తుంది, x is z అన్నప్పుడు ఏం రిటర్న్ చేస్తుంది? సో ఫాల్స్. x is y అన్నప్పుడు ఇట్ రిటర్న్స్ ద ట్రూ. ఎందుకు? బోత్ ఆబ్జెక్ట్స్ అనేటివి సేమ్ ఆబ్జెక్ట్, లైక్ సేమ్ ఆబ్జెక్ట్ ని రిఫర్ చేస్తున్నాయి కదా. సో ప్రింట్ ఎక్స్ ఈస్ జెడ్ అన్నప్పుడు ఏం రిటర్న్ చేస్తుంది? ఫాల్స్. అంటే జెడ్ ఈస్ ద డిఫరెంట్ ఆబ్జెక్ట్, రైట్? సో ఎక్స్ అనేది డిఫరెంట్ ఆబ్జెక్ట్, వై అనేది డిఫరెంట్ ఆబ్జెక్ట్, జెడ్ అనేది డిఫరెంట్ ఆబ్జెక్ట్. బట్ ఎక్స్ వాల్యూని మనం ఏం చేస్తున్నాం? వై వాల్యూకి అసైన్ చేస్తున్నాం. సో అసైన్ చేసినప్పుడు సో ఈ టూ ఆబ్జెక్ట్స్ అనేటివి సేమ్ ఆబ్జెక్ట్, సేమ్ మెమొరీలో అలొకేట్ అవుతాయి. సో జెడ్ అనేది ఏంటి? డిఫరెంట్ ఆబ్జెక్ట్ మెమొరీ అనమాట. సో ఏమవుతుందంటే ప్రింట్ ఎక్స్ ఈజ్ వై అన్నప్పుడు సేమ్ ఆబ్జెక్ట్ ని రిఫర్ చేస్తుంది. సో ఎక్స్ ఈజ్ జెడ్ అన్నప్పుడు సో డిఫరెంట్ ఆబ్జెక్ట్ ని రిటర్న్ చేస్తుంది, రైట్? ఓకే, సో ఇట్స్ ట్రూ అండ్ సెకండ్ వన్ ఇస్ ఫాల్స్, రైట్? ఓకే, నెక్స్ట్ ఈజ్ నాట్ కదా. సో ఈజ్ నాట్ ఎలా? సో ప్రింట్ ఎక్స్ ఈజ్ నాట్ z. So tell me what it returns, true or false? Okay, true, right? So true, false, and next last one is true, right? So x is the different object and z is the different object. We have to use the operator is not, right? So is not అంటే ఏంటి? సో x z అనేటివి సేమ్ ఆబ్జెక్ట్ లో రిఫర్ అయి లేవు. సో ఇట్ రిటర్న్స్ ద ట్రూ. ఓకే, సో వాట్ నెక్స్ట్? సో ఐడెంటిటీ ఆపరేటర్స్ అయిపోయింది, లాజికల్ ఆపరేటర్స్, మెంబర్షిప్ ఆపరేటర్స్ అండ్ ఐడెంటిటీ ఆపరేటర్స్. నెక్స్ట్ బిట్ వైజ్ ఆపరేటర్స్. సో వై వి యూస్ ద బిట్ వైజ్ ఆపరేటర్స్? ఎందుకు యూస్ చేస్తున్నాం బిట్ వైజ్ ఆపరేటర్స్ అనేటివి? ఎందుకు యూస్ చేయాలి? వాట్ ఈస్ ద పర్పస్ వి యూస్ ఫర్ ద బిట్ వైజ్ ఆపరేటర్స్? Anyone? So if we want to work with the binary format, okay, we want to work with the binary. So binary values ఎక్కడ యూజ్ చేస్తామండి? బైనరీ వాల్యూస్ అనేటివి, బైనరీ వాల్యూస్ ని ఎక్కడ యూజ్ చేస్తాం? ఓకే, మనం యూజ్ చేయకున్నా సో కంప్యూటర్ కి తెలిసింది ఏంటి? ఓన్లీ బైనరీ వాల్యూస్, రైట్? 0 or 1 మాత్రమే తెలుస్తుంది. సో మనం ఇక్కడ కీబోర్డ్ లో ఉన్న ఏ లెటర్ నొక్కినా దానికి మాత్రం 0s and 1s అంటే లైక్ బైనరీ వాల్యూస్ మాత్రమే యాక్సెప్ట్ చేస్తుంది, రైట్? ఓకే, బైనరీ వాల్యూస్ లో సో లైక్ బిట్ వైజ్ ఆపరేటర్ లో ఎన్ని టైప్స్ ఉన్నాయి? బిట్ వైజ్ ఆపరేటర్స్ లో సో అండ్, ఆర్, XOR, నాట్, లెఫ్ట్ షిఫ్ట్ అండ్ రైట్ షిఫ్ట్. సో అండ్ అంటే ఆల్రెడీ మనం చూసేసాం, 2 వాల్యూస్ సేమ్ ఉంటే సో ఇట్ రిటర్న్స్ ద ట్రూ. సో ఆర్ ఆపరేటర్, ఇఫ్ ఎనీ వన్ ఈస్ ట్రూ ఇట్ రిటర్న్స్ ద ట్రూ. సో XOR అంటే anyone? XOR if two operate exclusive or ఓకే, ఏం రిటర్న్ చేస్తుందండి? కుష్వంత్ కుమార్ ఎలా రిటర్న్ చేస్తుంది?
if and అంటేనేమో సో టూ బోత్ వాల్యూస్ ఆర్ ట్రూ ఇట్ రిటర్న్స్ ట్రూ కదా. సో దీంట్లో ఎలా ఉంటుంది? సో ఎనీ వన్ వాల్యూ ఇస్ returns the true. If both values is true or false, it returns the false అన్నమాట. So ఓకే, సో నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే a ఈక్వల్స్ టు 5 సేమ్. ఓకే, నెక్స్ట్ b ఈక్వల్స్ టు 3 అనే ఆపరేటర్ తీసుకున్నాను. సో ఓకే, ఇప్పుడు ఏం చేస్తున్నాను, 5కి బైనరీ వాల్యూ చెప్పండి. 5కి బైనరీ వాల్యూ సో బైనరీ వాల్యూస్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు? ఎల్సిఎం చేస్తారా? బైనరీ వాల్యూస్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు? ఎల్సిఎం అయినా? వన్ సో 5కి బైనరీ వాల్యూ అని చెప్పాను. ఓకే, 101. ఓకే, సో బైనరీ వాల్యూ అంటే సో 5 అనేది ఎలా క్యాలిక్యులేట్ చేయొచ్చు? 4 + 1 5 అని క్యాలిక్యులేట్ చేయొచ్చు కదా. సో 4 + 1 అన్నాను, 1 నెక్స్ట్ 0 నెక్స్ట్ 1. సో 101, రైట్? సో 101 is the binary value for the 5, right? So 3కి బైనరీ వాల్యూ ఫర్ 3, binary value for the tree 011, right? Okay, so 011. okay, సో ఎలా క్యాలిక్యులేట్ చేస్తారండి? ఫస్ట్ ఏముంది, అండ్ అనే ఆపరేటర్ ఉంది. సో ప్రింట్ a and b. సో ఏం రిటర్న్ చేస్తుంది ఇక్కడ మనకి? ఏ వాల్యూ రిటర్న్ చేస్తుంది? సో 011. సో calculate this. So 11 means if both conditions are true, it returns the true, right? So it returns the true. Okay, so next, so one condition is true, one condition is false, and one condition is true. So it returns the 0. Okay, 0. So next ఏంటి, one condition is true and another condition is false. So it returns the 0. Okay, so a and b, a means 5 and b means 3. 5ని bని మనం బైనరీ ఫార్మేట్ లో చేంజ్ చేసాము. చేంజ్ చేశాక సో అండ్ ఆపరేటర్ ని యూస్ చేస్తున్నాం కాబట్టి అండ్ ఆపరేటర్ తోని క్యాలిక్యులేట్ చేసాము. సో ఇట్ రిటర్న్స్ ద 001 మీన్స్ బైనరీ వాల్యూ ఏమవుతుంది? నార్మల్ గా బైనరీ వాల్యూ ఏమో 001. సో నార్మల్ గా డెసిమల్ వాల్యూ ఏమవుతుంది? 1. ఓకే, సో వాట్ ఇట్ రిటర్న్స్? it returns the 1, right? Okay, so next ఏంటి, or operator కదా. సో a okay, if one condition, right? So 1 and 1, so it returns the 1, right? So 0 and 1, it returns the 1, right? Okay,
So 1 and 0, it returns the 1. If any one condition is true, it returns the true. So what it returns? 111 is the binary value. So ikkada binary value 111 ante 4 plus 2 plus 1 means 7, right? Okay, so it returns the 7. Okay, 1 and 7. So next time ఉంది print XOR, right? A XOR B. So XOR means if any condition have true, it returns a true. If both conditions is true or false, if ఇక్కడ both conditions are true ఉన్నాయి కదండి, సో ట్రూ ఉన్నాయి కాబట్టి it returns the false value. It returns the false value. If ఇక్కడ 0 ఉంది, సో నెక్స్ట్ ఇక్కడ 1 ఉంది అంటే false and 1. False and 1, false and true, it returns the true value. Next false and true, it returns the true value, right? So two different operators, two different values unte it returns the true, and if the same operators unte it returns the zero value anamata. So false ani return చేస్తుంది. సో ఓకే 6 అనేది వచ్చేసింది. సో 2 plus 4, right? 110. So 2 plus 4 0 0 1 1 means 6. So next ఏంటి XOR తర్వాత not, right? So print okay, so not A means what it returns? It returns the 2's complementary value, right? What is the 2's complementary values? 1's complementary and 2's complementary. So idea on the 1's complementary and 2's complementary means? ఎవరైనా రెస్పాండ్ అయితే అర్థమవుతుంది. ఓకే రైట్, ఎస్. సో వాట్ ఈస్ మీన్ బై ద 1's కాంప్లిమెంటరీ? సో ఇప్పుడు మనకు బైనరీ వాల్యూస్ ఉన్నాయి కాబట్టి సో 0 0 1 1 అనేది తీసుకుందాం. సో 0 0 1 1 మీన్స్ సో మనం 1's కాంప్లిమెంటరీలో రివర్స్ చేస్తున్నాం 0 0 1 1. సో అదేమవుతుంది 1 1 0 0 అంటే 0 మీన్స్ 1 1 మీన్స్ 0. సో ఇట్లా రిటర్న్ చేస్తుంది. సో నెక్స్ట్ 2's కాంప్లిమెంటరీ అంటే సో వీ హ్యావ్ టు యాడ్ 1 నెంబర్, రైట్? సో 1 బిట్ ని యాడ్ చేస్తున్నాం దేనికి? 1's కాంప్లిమెంటరీకి. సో 1's కాంప్లిమెంటరీ అంటేనేమో సో చేంజింగ్ ద బైనరీ బిట్స్, అండ్ 2's కాంప్లిమెంటరీ అంటే సో యాడింగ్ ద 1 బిట్, సో 1 ఎక్స్ట్రా బిట్, రైట్? ఇక్కడ ఏం రిటర్న్ చేస్తుందండి? నాట్ ఏ అని రాశాను. సో ఏం రిటర్న్ చేస్తుంది? 5 యొక్క కాంప్లిమెంటరీ వాల్యూ ఏమవుతుంది? క్యాల్కులేట్ చేయండి 5 యొక్క కాంప్లిమెంటరీ వాల్యూ. సో 5 మీన్స్ ఏంటి? 101, రైట్? సో 101 ని 010 010 మీన్స్ ప్లస్ 1. సో ఆన్సర్ చెప్పండి నాకు. సో 41 మెంబర్స్ ఉన్నారు. 41 మెంబర్స్ రిప్లై ఇవ్వాలి, ఇక్కడ చాట్ బాక్స్ లో ఉండాలి 41 మెంబర్స్. మెంబర్స్ ఉన్నారు, ఒక్కడు కూడా రిప్లై ఇవ్వట్లేదు.
ఎనీ 5 మెంబర్స్ ఓన్లీ, ఎనీ 5 మెంబర్స్. ప్రతిజ్ఞ ఎస్ అని చెప్పావు కదా, సో ఒకసారి క్యాలిక్యులేట్ చేయమ్మా. నాట్ ఏ మీన్స్ ఏకి కాంప్లిమెంటరీ వాల్యూ రావాలి. సో 5కి కాంప్లిమెంటరీ, 2's కాంప్లిమెంటరీ వాల్యూ ఏమవుతుందో చెప్పు. 5 మెంబర్స్ అయినా క్యాలిక్యులేట్ చేస్తున్నారా, ఇంకెవరైనా చేస్తారా, లీవ్ చేస్తున్నారా? ప్రతిజ్ఞ ప్రతిజ్ఞ, సంజన, భానుశ్రీ, అజిత్ కుమార్, అంజీ. సో ఎనీవన్. So okay, right? So what it returns? -6, right? 5 complementary value -6. If a equals to if a equals to 10, so a అనే వాల్యూ 10 అని ఇచ్చాను. సో a అనే వాల్యూ 10 అని ఇస్తే నా కాంప్లిమెంటరీ వాల్యూ ఏమవుతుంది? -11 అనేది రిటర్న్ చేస్తుంది. సో 1 ఎక్స్ట్రా బిట్ యాడ్ చేసుకొని కాంప్లిమెంటరీ వాల్యూ అయితే రిటర్న్ చేస్తుంది అన్నట్టు. సో నెక్స్ట్ ఓకే. సో నెక్స్ట్ ఏంటి? లెఫ్ట్ షిఫ్ట్ అండ్ రైట్ షిఫ్ట్, రైట్? సో లెఫ్ట్ షిఫ్ట్ రైట్ షిఫ్ట్ ఎలా వర్క్ అవుతుంది? సో ఎలా వర్క్ ఏంటి? 5 కదా, 5 బైనరీ వాల్యూ ఏంటి? 5 యొక్క బైనరీ వాల్యూ 101, రైట్? సో ఈ లెఫ్ట్ షిఫ్ట్స్ చేసేటప్పుడు మనం ఏం యూజ్ చేస్తామంటే 8 బిట్స్ యూజ్ చేస్తున్నాం. సో 0000101. సో 101 అనేది మీన్స్ 5 యొక్క బైనరీ వాల్యూ, రైట్? సో ఈ బైనరీ వాల్యూని ఎలా క్యాలిక్యులేట్ చేస్తున్నామంటే లెఫ్ట్ షిఫ్ట్ అన్నాను. సో లెఫ్ట్ షిఫ్ట్ మీన్స్ సో ఇట్ రిమూవ్ ద left side and add 1 bit to the right side, right? So 1010 means so 1010, right? So it returns the 10 value. So next right shift. సో ఇప్పుడు ఇక్కడ 1 తీసుకున్నాను కదా, సో ఇక్కడ నేను 2 తీసుకున్నాను అనుకోండి. సో ఇక్కడ 2 వాల్యూస్ని 2 బిట్స్ని క్యాన్సిల్ చేసుకొని సో ఇక్కడ 2 వాల్యూస్ని 2 బిట్స్ని యాడ్ చేసుకోవాలి. సో ఇక్కడ ఇది క్యాలిక్యులేట్ చేయండి. సో 10100. సో మీన్స్ వాల్యూ ఆఫ్ ద 10100.
బైనరీ వాల్యూ 10100 ఉంది. సో డెసిమల్ వాల్యూ చెప్పండి దానికి. 3. 3 Pawan Kumar, is this right? So it returns the 20, right? It returns the 20. Okay. Print left shift అంటే సో 2 bits లెఫ్ట్ సైడ్ క్యాన్సిల్ చేసుకొని సో 2 bits రైట్ సైడ్ యాడ్ చేసుకున్నాం. సో ఇలా లేదు అని అంటే రైట్ షిఫ్ట్, ఇప్పుడు ఏ రైట్ షిఫ్ట్ 2 or 1. సో 1 తీసుకున్నాను. ఏ రైట్ షిఫ్ట్ 1 మీన్స్ ఓకే, ఏ రైట్ షిఫ్ట్ 1 మీన్స్ రైట్ షిఫ్ట్ అంటే ఏంటి? రైట్ షిఫ్ట్. ఓకే, ఏ వాల్యూ ఏంటి? 101, రైట్? సో 101 అనేది బైనరీ వాల్యూ. ఓకే, 101. సో ఇక్కడ ఏం చేస్తున్నామండి? 1 వాల్యూ క్యాన్సిల్ చేసుకుంటున్నాం ఇక్కడ. సో వీ హ్యావ్ టు యాడ్ ఎట్ ద లెఫ్ట్ సైడ్, రైట్? 0 అనేది 1 బిట్ అనేది లెఫ్ట్ సైడ్ లో యాడ్ చేస్తున్నాం, రైట్? దీని వాల్యూ ఏమవుతుంది? 0010 మీన్స్ ఇట్ రిటర్న్స్ ద ట్రూ, రైట్? సో 20 and 2. సో లెఫ్ట్ షిఫ్ట్ అంటేనేమో లెఫ్ట్ సైడ్ లో ఉన్న వాల్యూస్, లెఫ్ట్ సైడ్ లో ఉన్న బిట్స్ ని క్యాన్సిల్ చేసుకొని సో రైట్ సైడ్ లో యాడ్ చేసుకోవాలి. సో రైట్ షిఫ్ట్ అంటే రైట్ సైడ్ లో ఉన్న వాల్యూస్ ని క్యాన్సిల్ చేసుకొని లెఫ్ట్ సైడ్ లో యాడ్ చేసుకోవాలి. సో 0 బిట్స్ మాత్రం యాడ్ చేసుకోవాలి, రైట్? ఓకే, సో ఇవన్నీ ఏంటి? బిట్ వైజ్ ఆపరేటర్స్. సో ఇఫ్ బైనరీ వాల్యూస్ మీద ఆపరేషన్స్ చేయాలి అనుకుంటున్నప్పుడు, వర్క్ చేయాలి అనుకున్నప్పుడు సో బిట్ వైజ్ ఆపరేటర్స్ అనేటివి యూజ్ చేస్తున్నాం. సో నెక్స్ట్ ఏంటండి? సో ఆపరేటర్స్ అనేటివి కంప్లీట్ అయిపోయాయా? 7 ఆపరేటర్స్. సో ఓకే, 7 ఆపరేటర్స్ కంప్లీట్ అయ్యాయి. సో నెక్స్ట్ ఏంటి? కంట్రోల్ ఫ్లో స్టేట్మెంట్స్. సో వాట్ ఈస్ మీన్ బై కంట్రోల్ ఫ్లో స్టేట్మెంట్స్? సో ఎవ్రీవన్ షుడ్ రెస్పాండ్. సో ప్రతి ఒక్కరు రెస్పాండ్ అవ్వాలి. కంట్రోల్ ఫ్లో స్టేట్మెంట్స్ అంటే ఏంటి? Why we using the control flow statements? How many types? డూ రెస్పాన్స్ గ్యాస్ ఎస్ ఆర్ నో తెలుసా తెలియదా మీకు? డూ రెస్పాన్స్ మీకు రెస్పాండ్ అయితే మాకు అర్థమవుతుంది. To make decisions. Okay. Next, only Kushwant Kumar is present in this class. The order in which code is executed. Okay. So next, looping means Sanjana, looping ante సో ఫ్రీగా ఉండండి, మాట్లాడండి. సో అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి. నేను మీ కాలేజ్లో లెక్చరర్ని కాదు, ఒక ట్రైనర్ని మాత్రమే. ఇఫ్ ఎల్స్ ఓకే, ఎగ్జిక్యూట్ కోడ్ బేస్డ్ ఆన్ ద కండిషన్స్, రైట్? ఓకే, సో ఎందుకు యూజ్ చేస్తామండి కంట్రోల్ ఫ్లో స్టేట్మెంట్స్ అనేటివి? సో
ఇవి కంట్రోల్ ఫ్లో స్టేట్మెంట్స్ అనేటివి 3 టైప్స్ లో ఉన్నాయి. సో కండిషనల్ స్టేట్మెంట్స్, ఇటరేటివ్ స్టేట్మెంట్స్ అండ్ ట్రాన్స్ఫర్ స్టేట్మెంట్స్. సో కండిషనల్ స్టేట్మెంట్స్ ఎందుకు యూస్ చేస్తున్నాము అంటే సో మేక్ ద డెసిషన్స్ అని ఉంది ఇక్కడ. సో మేక్ ద డెసిషన్స్ మీన్స్ ఇఫ్ ఏదైనా కండిషన్స్ ట్రూ ఉంటే మాత్రమే ఆ కండిషన్స్ అనేవి సో దాంట్లో ఉన్న ఇన్స్ట్రక్షన్స్ అనేటివి ఎగ్జిక్యూట్ అవ్వాలి. సో రైట్, బేస్డ్ ఆన్ ద కండిషన్ సో వి మేక్ ద డెసిషన్స్ అన్నమాట. సో ఇటరేటివ్ స్టేట్మెంట్స్ అనేటివి ఎందుకు యూస్ చేస్తున్నాం, ఇటరేటివ్ స్టేట్మెంట్స్ అనేటివి ఎందుకు యూస్ చేస్తున్నాం. సో వీ హ్యావ్ ద లూప్స్ కండిషన్స్ రైట్. సో లూప్స్ ఉంటాయి. సో ఆ లూప్స్ బేస్డ్ ఆన్ ద కండిషన్స్ ఆర్ బేస్డ్ ఆన్ ద వాల్యూ. సో వాల్యూ అయినా సరే, సో కండిషన్స్ అయినా సరే. సో కండిషన్ ఉన్నప్పుడు వైల్ యూస్ చేస్తున్నాం, బేస్డ్ ఆన్ ద రేంజ్ ఉన్నప్పుడు ఫర్ లూప్ అనేది యూస్ చేస్తున్నాం. సో ఆ లూపింగ్ స్టేట్మెంట్స్ కోసం ఇటరేటివ్ స్టేట్మెంట్స్ అనేటివి యూస్ చేస్తున్నాం. సో నెక్స్ట్ ఏంటి, ట్రాన్స్ఫర్ స్టేట్మెంట్స్. ట్రాన్స్ఫర్ స్టేట్మెంట్స్ అంటే ఏంటి, సో ఏమున్నాయి, బ్రేక్, కంటిన్యూ, పాస్. సో బ్రేక్ అనేది ఎందుకు యూస్ చేస్తాం, కంటిన్యూ అనేది ఎందుకు యూస్ చేస్తాం, పాస్ అనేది ఎందుకు యూస్ చేస్తాం అనేది తెలుసుకుందాం. సో కండిషనల్ స్టేట్మెంట్స్ అనేటివి ఎప్పుడు యూస్ చేస్తాం, కండిషనల్ స్టేట్మెంట్స్ ఎప్పుడు యూస్ చేస్తాం, చెప్పండి. సో కండిషనల్ స్టేట్మెంట్స్ లో ఏమేమి ఉన్నాయండి, ఇఫ్ ఎల్స్, నెస్టెడ్ ఇఫ్, ఎల్ఇఫ్ రైట్. సో ఇఫ్ కండిషన్ ఎప్పుడు యూస్ చేస్తాం, ఇఫ్ కండిషన్ ఎప్పుడు యూస్ చేస్తామంటే when we need to execute something only if the condition is true. సో ఎప్పుడైతే ఆ కండిషన్ ఇస్ ట్రూ ఉందో దాంట్లో ఉన్న ఇన్స్ట్రక్షన్ అనేది ఎగ్జిక్యూట్ అయితే సో ఇఫ్ అలాంటి సిచ్యువేషన్ లో మనం ఇఫ్ అనేది యూజ్ చేస్తాం రైట్. సో ఇక్కడ చూడండి, సో ఇప్పుడు నార్మల్ గా టెంపరేచర్ అనేది ఉంది. సో నార్మల్ టెంపరేచర్ అని తీసుకుంటున్నాను, టెంపరేచర్ ఈక్వల్స్ టు 30 అని తీసుకున్నాను. సో ఓకే, సో ఇఫ్ టెంపరేచర్ ఈక్వల్స్ టు, సో టెంపరేచర్ ఈస్ గ్రేటర్ దెన్ 25. సో నేను ఒక మెసేజ్ పాస్ చేయాలి అనుకుంటున్నాను. సో ఏం మెసేజ్ అంటే లైక్ టెంపరేచర్ అనేది హెవీగా ఉంది, సో స్టే హైడ్రేటెడ్ అని ఒక మెసేజ్ని పాస్ చేయాలి అనుకుంటున్నాను. సో ఎలా చేయాలి అని అంటే సో ప్రింట్, సో ఒక మెసేజ్ it's a hot day right, stay hydrated. సో ఈరోజు ఎలా ఉంది, హాట్ రైట్, హాట్ డే మీన్స్ ఓకే. సో టెంపరేచర్ అనేది 25 కన్నా ఎక్కువగా ఉంటే దీంట్లో ఉన్న ఇన్స్ట్రక్షన్ ఇఫ్ లో ఉన్న కండిషన్ చెక్ చేసుకొని సో దీంట్లో ఉన్న ఇన్స్ట్రక్షన్ అనేది రిటర్న్ చేస్తుంది అన్నట్టు. సో ఒకవేళ ఇక్కడ టెంపరేచర్ అనేది నేను 20 అని పెట్టాను. సో ఇఫ్ కండిషన్ అనేది రిటర్న్ చేస్తుందా, ఇఫ్ లో ఉన్న స్టేట్మెంట్ అనేది రిటర్న్ అవుతుందా, అవ్వదు. ఎందుకంటే సో టెంపరేచర్ గ్రేటర్ దెన్ 25 కాదు కాబట్టి సో ఇట్ ఈస్ ఫాల్స్, మీన్స్ ఇట్ కండిషన్ డస్ నాట్ ఎగ్జిక్యూట్ రైట్. సో ఇక్కడ ఏం చేస్తున్నాం, సో నేను ఇక్కడ స్ట్రక్చర్ ఎలా ఉంది, ఒక వేరియబుల్ తీసుకున్నాను, వేరియబుల్ కి వాల్యూ అనేది అసైన్ చేశాను, అసైన్ చేశాక ఇఫ్ అనేది మనది ఏంటి, ఇఫ్ అనేది ఏంటండి కీవర్డ్స్ రైట్. సో కీవర్డ్ లో సో 35 కీవర్డ్స్ ఉంటాయి, అవి మళ్ళీ చెప్తాను. సో 35 కీవర్డ్స్ లో సో ఒక కీవర్డ్ అనేది యూజ్ చేసుకుంటున్నాం, ఏంటి ఇఫ్ అనే కీవర్డ్ యూజ్ చేసుకుంటున్నాం. ఇఫ్ అనే కీవర్డ్ యూజ్ చేసుకున్నాక దానికి కండిషన్ అనేది అప్లై చేస్తున్నాం. సో కండిషన్ ఏంటి, టెంపరేచర్ ఈజ్ గ్రేటర్ దెన్ 25 కన్నా టెంపరేచర్ ఎక్కువగా ఉంటే. సో ఇక్కడ ఏంటి ఇండెంటేషన్ కొలన్ రైట్. సో కొలన్ మీన్స్ దట్ ఈస్ ద ఇండెంటేషన్ కొలన్. సో ఇండెంటేషన్ మీన్స్ ఇండెంటేషన్
సో జావాలో అయితే మనం ఒక బ్లాక్ ని రిప్రజెంట్ చేయడానికి మనం ఏం యూస్ చేస్తామండి? ఓకే, స్పేసింగ్. సో జావాలో ఇండెంటేషన్ ని రిప్రజెంట్ చేయడానికి మనం కర్లీ బ్రేసెస్ అనేది యూజ్ చేస్తాం కదా. సో ఈ పైథాన్ లో అయితే ఇండెంటేషన్ కొలన్ అనేది యూజ్ చేస్తున్నాం. సో ఇండెంటేషన్ కొలన్ అని పెట్టేప్పుడు సో ఎంటర్ చేయగానే మనకు బై డిఫాల్ట్ గా 4 స్పేసెస్ అనేది అలొకేట్ చేస్తుంది. డిఫాల్ట్ గా 4 స్పేసెస్ అనేది అలొకేట్ చేస్తుంది. సో మేడం 4 స్పేసెస్ మాత్రమే తీసుకోవాలా అని అంటే నో నీడ్. సో మనం 1 స్పేస్ తీసుకున్నా కూడా ఇట్ ఈస్ కరెక్ట్, రైట్? సో 1 స్పేస్ తీసుకున్నా కూడా కరెక్టే అవుతుంది. సో నెక్స్ట్, సో స్ట్రక్చర్ ఎలా ఉంది? ఇఫ్ అనే కీవర్డ్ యూజ్ చేస్తున్నాం, కండిషన్ రాసాము, కండిషన్ పక్కన ఇండెంటేషన్ కొలన్ పెట్టాము, నెక్స్ట్ లైన్ లో ఇండెంటేషన్ స్పేస్ అనేది ఇండెంటేషన్ గ్యాప్ అనేది ఇచ్చేసి సో స్టేట్మెంట్ అనేది అప్లై చేసాం. సో ఏం రిటర్న్ చేస్తుంది ఇక్కడ? టెంపరేచర్ ఈక్వల్స్ టు 20 అని పెట్టాను. సో 20 అని పెట్టాను కాబట్టి ఏం రిటర్న్ చేస్తుంది ఇక్కడ? ఏం రిటర్న్ చేయట్లేదు. ఎందుకు? సో స్టేట్మెంట్ ఈస్ ఫాల్స్ కదా. సో ఇక్కడ ఇచ్చిన కండిషన్ ఈస్ ఫాల్స్ కదా. సో ఇప్పుడు నేను ఇక్కడ 30 అని పెట్టాను. సో ఇప్పుడు 30 అని పెట్టాను, ఏం రిటర్న్ చేస్తుంది? ఇట్స్ ఏ హాట్ డే, స్టే హైడ్రేటెడ్. సో ఇఫ్ ద కండిషన్ ఈస్ ట్రూ ఇట్ రిటర్న్స్ ద స్టేట్మెంట్స్, రైట్? If the condition is false, it does not execute, right? Next ఏంటి? సో if కండిషన్ అర్థమైపోయింది. సో నెక్స్ట్ ఏంటి? if else స్టేట్మెంట్ కదా. సో if else స్టేట్మెంట్ ఎందుకు యూస్ చేస్తున్నాం? సో if else స్టేట్మెంట్స్ చెప్పండి. సో if యూస్ చేసినప్పుడు ఓన్లీ 1 కండిషన్ మాత్రమే తీసుకున్నాం. ఓకే, సో అది ట్రూ అయితే రిటర్న్ చేస్తుంది, ఫాల్స్ అయితే నథింగ్ రిటర్న్. సో ఏం రిటర్న్ చేయట్లేదు. సో ఇప్పుడు ఇఫ్ ఎల్స్ తీసుకున్నప్పుడు ఏం రిటర్న్ చేస్తుంది? ఎలా రాయొచ్చు ఆ కండిషన్ని? సో ఇఫ్ కండిషన్ ఈస్ నాట్ ట్రూ దెన్ ద ఎల్స్ బ్లాక్ విల్ బి ఎగ్జిక్యూటెడ్, రైట్? సో ఇక్కడ కండిషన్ ట్రూ అయినప్పుడు ఏమవుతుందండి? కండిషన్ ట్రూ అయినప్పుడు దీంట్లో ఉన్న ఫార్మేట్ లైక్ దీంట్లో ఉన్న స్టేట్మెంట్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇఫ్ కండిషన్ ఈస్ ఫాల్స్, ఇక్కడ కండిషన్ ఫాల్స్ ఉన్నప్పుడు ఏమైనా రిటర్న్ చేసిందా? రిటర్న్ చేయలేదు. సో ఇక్కడ ఏమవుతుంది అంటే సో ఒకవేళ ఆ మెంబర్ లాగిన్ అయితేనేమో సో లాగిన్ అయితే రైట్ వెబ్సైట్కి ఓపెన్ మెయిన్ పేజ్కి వెళ్ళిపోతాం. సో ఒకవేళ లాగిన్ కాకపోతే సో లాగిన్ చేయండి అనేసి ఒక మెసేజ్ అయితే పాస్ చేస్తాం కదా. సో నేను ఏమంటున్నానంటే ఈజ్ లాగ్డ్ ఇన్. ఈజ్ లాగ్డ్ ఇన్ అనే ఒక వేరియబుల్ తీసుకుంటున్నాను. ఆ వేరియబుల్కి ట్రూ ఆర్ ఫాల్స్ వాల్యూ అనేది అసైన్ చేస్తున్నాను. సో నెక్స్ట్ ట్రూ అనేది ఫాల్స్ అనేది అసైన్ చేస్తున్నాను. సో అసైన్ చేశాక ఏంటి? సో ఇఫ్ ఈస్ లాగ్డ్ ఇన్. సో స్టేట్మెంట్ అనేది ఏం రిటర్న్ చేయాలి? సో లాగ్డ్ ఇన్ అయితే ఆల్రెడీ లాగిన్ అయితేనేమో వెల్కమ్ టు వెబ్సైట్, రైట్? సో వెల్కమ్ టు మై వెబ్సైట్. సో ఓకే, ఇక్కడ ఏం చేస్తున్నానంటే ఒకవేళ లాగిన్ అయితే వెల్కమ్ టు వెబ్సైట్, ఒకవేళ లాగిన్ అవ్వకపోతే ఇక్కడ లాగిన్ అవ్వలేదు, లాగిన్ అవ్వకపోతే ఎల్స్ కండిషన్ యూస్ చేసుకోవచ్చు కదా. సో ఎల్స్ లో ఏం రాస్తున్నాను అంటే సో నెక్స్ట్ ఎల్స్ పార్ట్ లో కూడా ఇండెంటేషన్ కొలన్ అనేది ఉండాలి. సో నెక్స్ట్ ఎల్స్ పార్ట్ లో ఏం రాస్తున్నానంటే ప్రింట్
లాగిన్ లాగిన్ టు కంటిన్యూ అని పెడుతున్నాను. సో రైట్, 1 minute. ఓకే, దెన్ ఇఫ్ లాగ్డ్ ఇన్, సో లాగ్డ్ ఇన్ అనేది ఒక వేరియబుల్ తీసుకున్నాను, ఆ వేరియబుల్ కి ఫాల్స్ అని రిటర్న్ చేశాను. సో ఫాల్స్ అనేది అసైన్ చేశాను. ఫాల్స్ అసైన్ చేశాను కాబట్టి యూజర్ అనేవాడు లాగిన్ అయిందా అవ్వలేదా? సో ఫాల్స్ అని రిటర్న్ చేశాను కాబట్టి అవ్వలేదు. సో అవ్వలేదు అని అంటే ఎల్స్ పార్ట్ రిటర్న్ చేయాలి, రైట్? సో చూద్దాం ఇప్పుడు. సో ప్లీజ్ లాగ్డ్ ఇన్ టు కంటిన్యూ. సో లాగిన్ టు కంటిన్యూ, రైట్? సో ఇప్పుడు ఏం చేస్తున్నాను అంటే ఫాల్స్ తీసేసి నేను ట్రూ అని పెట్టాను. సో లాగిన్ యూజర్ అనేవాడు లాగిన్ అయిండు. సో లాగిన్ అయితే ఎక్కడికి వెళ్ళాలి? వెల్కమ్ టు మై వెబ్సైట్, రైట్? సో వెల్కమ్ టు మై వెబ్సైట్ అనేది రిటర్న్ చేయాలి, రైట్? వెల్కమ్ టు మై వెబ్సైట్. సో ఈ ఇఫ్ అండ్ ఎల్స్ కండిషన్స్ ఎలా వర్క్ అవుతున్నాయి అని అంటే, సో కండిషన్ అనేది ట్రూ అయితే ఇఫ్ లో ఉన్న పార్ట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఒకవేళ కండిషన్ అనేది ఫాల్స్ అయితే ఎల్స్ లో ఉన్న పార్ట్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది, రైట్? సో నెక్స్ట్ ఏముందండి? ఇఫ్ అయిపోయింది, ఇఫ్ స్టేట్మెంట్ అయిపోయింది, ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్ అయిపోయింది. నెక్స్ట్ ఏంటి? ఎలిఫ్ స్టేట్మెంట్స్. సో ఎలిఫ్ స్టేట్మెంట్ ఎందుకు యూజ్ చేస్తున్నాం? we have to check the multiple conditions, right? So if multiple conditions ni check cheyali అని అనుకుంటున్నప్పుడు సో if elif అనేది యూజ్ చేస్తున్నాం. సో మనందరికీ గ్రేడ్స్ అనేటివి ఉంటాయి, రైట్? సో ఆ గ్రేడ్స్ పైన ఒక ఆపరేషన్స్. సో మార్క్స్ ఏం తీసుకుంటున్నానంటే 85 మార్క్స్ తీసుకుంటున్నాను. ఓకే, సో 85 మార్క్స్ తీసుకున్నాను. సో మనకి ఏ గ్రేడ్, బి గ్రేడ్, సి గ్రేడ్, డి గ్రేడ్, ఈ గ్రేడ్ లైక్ ఇలా ఉంటాయి కదా. సో ఆ గ్రేడ్స్, సో మన మార్క్స్ ని బట్టి గ్రేడ్ అనేది డిసైడ్ అవుతుంది. సో ఇక్కడ ఏం చేస్తున్నానంటే ఇఫ్, సో నాకు వచ్చే మార్క్స్ సో గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 90 ఉంటే సో గ్రేడ్ ఎంత ఉంటుంది? గ్రేడ్ ఏం రిటర్న్ చేయాలి? ఏ గ్రేడ్ అనేది వస్తుంది, రైట్? సారీ, రైట్, ఓకే. సో ఇఫ్ మార్క్స్ ఈస్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 90, సో ప్రింట్ ఏ గ్రేడ్. సో 90 మార్క్స్ కన్నా ఎక్కువగా వస్తే ఏ గ్రేడ్ అనేది రిటర్న్ చేస్తుంది. సో నెక్స్ట్ ఏంటి? ఎలిఫ్ కండిషన్ కదా. సో ఎలిఫ్ కండిషన్ గురించి చూస్తున్నాం. సో ఎలిఫ్ అంటే ఎల్స్ ప్లస్ ఇఫ్, రైట్? ఇక్కడ ఎల్స్ పార్ట్ లో సో ఫస్ట్ కండిషన్ సాటిస్ఫై అవ్వకపోతే నెక్స్ట్ కండిషన్ కి వెళ్ళడానికి, సో నెక్స్ట్ కండిషన్ కూడా చెక్ చేయడానికి మనం ఎలిఫ్ అనే కీవర్డ్ ని యూజ్ చేస్తున్నాం. సో ఎలిఫ్ అనే కీవర్డ్ లో మనం కండిషన్ అనేది అప్లై చేయాలి. సో మార్క్స్ is greater than or equals to 75 ఉన్నాయి అనుకుందాం. సో 75 ఉంటే ఏం రిటర్న్ చేయాలి? సో ప్రింట్ సో బి గ్రేడ్ అనేది రిటర్న్ చేయాలి, రైట్? సో నెక్స్ట్ సో మార్క్స్ అనేటివి 60 ఉన్నాయి అనుకోండి, 60 కన్నా ఎక్కువగా వచ్చాయి. సో 60 కన్నా ఎక్కువగా వస్తే ఏం రిటర్న్ చేయాలి? సి రిటర్న్ చేయాలి, రైట్? సి గ్రేడ్ అనేది రిటర్న్ చేయాలి. సో ఇఫ్ యూజ్ చేసాం, ఎలిఫ్ యూజ్ చేసాం. నెక్స్ట్ ఆల్రెడీ మనకి ఎల్స్ అనేది చూసేసాం. సో ఎల్స్ పార్ట్ కూడా ఇక్కడ రాసేద్దాం. సో 90 కన్నా ఎక్కువ రాలేదు. సో 60 కన్నా తక్కువగా వస్తే మనకి ఏం రిటర్న్ చేయాలి అంటే డి గ్రేడ్ అనేది రిటర్న్ చేయాలి.
సో ఎల్స్ ప్రింట్ సో డి గ్రేడ్ అనేది రిటర్న్ చేయాలి. సో నెక్స్ట్ ఇక్కడ నా మార్క్స్ ఏంటండి 85. ఏం రిటర్న్ చేస్తుంది ఇక్కడ? సో ఏ స్టేట్మెంట్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది, ఏ కండిషన్ సాటిస్ఫై అవుతుంది? బి. సో ఓకే, గ్రేడ్ బి, రైట్? ఓకే, సో 85 మార్క్స్ కాబట్టి సో ఫస్ట్ కండిషన్ చెక్ చేస్తుంది. ఇఫ్ మార్క్స్ ఈస్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 90, సో 90 కన్నా ఎక్కువ మార్క్స్ 85 అనేది కాదు కదా, సో నెక్స్ట్ కండిషన్కి వెళ్తుంది. నెక్స్ట్ కండిషన్ చెక్ చేస్తుంది. సో 75 కన్నా ఎక్కువనా, సో 75 కన్నా ఎక్కువనే కాబట్టి 85 అనేది సో బి గ్రేడ్ అనేది రిటర్న్ చేస్తుంది. ఓకే, డన్. ఓకే, 720. రైట్, నెక్స్ట్ ఏముందండి? ఇఫ్ ఎల్స్ కండిషన్, నెక్స్ట్ ఎల్ఇఫ్ కండిషన్, నెక్స్ట్ ఏముంది? నెస్టెడ్ ఇఫ్, రైట్? సో నెస్టెడ్ ఇఫ్ ఎందుకు యూస్ చేస్తున్నాం? ఎల్ఇఫ్ అనేది మల్టిపుల్ కండిషన్స్ ని చెక్ చేయడానికి యూస్ చేస్తున్నాం. సో నెస్టెడ్ ఇఫ్ అనేది, సో ఇఫ్ కండిషన్, ఇక్కడ నేను ఏం చేస్తున్నాను అంటే ఇఫ్ కండిషన్, ఇక్కడ ఒక కండిషన్ తీసుకున్నాను, ఆ కండిషన్ లో ఇంకో ఇఫ్ కండిషన్ ని రాసామనుకోండి, సో అది నెస్టెడ్ ఇఫ్ కండిషన్ అవుతుంది. సో రైట్, ఎలా అంటే మనం నా ఏజ్ తీసుకున్నాను, ఏజ్ ఈక్వల్స్ టు 20 అని తీసుకున్నాను. సో నాకు ఐడి ఉందా లేదా, సో ఓట్కి ఎలిజిబులా కాదా అని చూసుకోవడానికి సో హ్యాస్ ఐడి ఈక్వల్స్ టు, సో నాకు ఐడి ఉంది, సో నేను ట్రూ అని పెట్టుకుంటున్నాను, రైట్? సో ఐడి ఉంది కాబట్టి ట్రూ అని పెట్టుకుంటున్నాను. నేను ఇప్పుడు కండిషన్ ఎలా ఇవ్వాలి? ఇఫ్ ఏజ్ ఈజ్ గ్రేటర్ దెన్ ఈక్వల్స్ టు 18, సో నా ఏజ్ అనేది 18 కన్నా ఎక్కువగా ఉండి నెక్స్ట్ నాకు ఐడి ఉంటే, సో హ్యాస్ ఐడి ఉంటే సో నేను ఎలిజిబుల్ అన్నట్టు. సో ప్రింట్ ఏం స్టేట్మెంట్ రిటర్న్ చేయాలి ఇక్కడ? యు ఆర్ ఎలిజిబుల్, రైట్? యు ఆర్ ఎలిజిబుల్. సో లేకపోతే ఏం రిటర్న్ చేస్తుంది? సో ఎల్స్ ప్రింట్, సో ఐడి కావాలి, అవునా? ఐడి రిక్వైర్డ్ టు ఓట్, రైట్? ఐడి రిక్వైర్డ్ టు ఓట్. ఓకే, నెక్స్ట్ ఏంటి? ఇక్కడ ఇఫ్ కండిషన్ అనేది యూజ్ చేస్తున్నాం. సో ఇఫ్ లో ఇంకో ఇఫ్ రాసాము, సో ఇఫ్ లో అనదర్ ఇఫ్ రాసాం కాబట్టి దీన్ని ఏమంటారంటే నెస్టెడ్ ఇఫ్ అంటారు. సో నా దగ్గర ఏజ్ ఈజ్ గ్రేటర్ దెన్ 18 ఉండాలి, నెక్స్ట్ నాకు ఐడి ఉండాలి. ఐడి ఉంటే మాత్రమే నేను ఎలిజిబుల్, ఓట్ వేయడానికి ఎలిజిబుల్. సో అదర్వైజ్ ఐఎమ్ నాట్ ఎలిజిబుల్, రైట్? సో ఇక్కడ ఎల్స్ కండిషన్ లో ఏం రాస్తున్నాం డైరెక్ట్ గా? సో else print you are not eligible. సో ఓకే, సో 20 ఉంది ఏజ్, నెక్స్ట్ ట్రూ అనే వాల్యూస్ ని పాస్ చేశాను. ఇక్కడ ఏం రిటర్న్ అవ్వాలి? యు ఆర్ ఎలిజిబుల్ అనేది రిటర్న్ అవుతుంది. సో ఇక్కడ నేను ఫాల్స్ అనేది రిటర్న్ చేస్తున్నానండి. సో ఫాల్స్, సో ఏం రిటర్న్ చేస్తుంది? ఐడి రిక్వైర్డ్ టు ఓట్, రైట్? సో ఇలా కండిషన్స్ అనేటివి మనకి ఎలా ఎలిజిబుల్ ఉంటే రైట్, మనకి ఎలా ఫార్మేట్ ఉంటే ఆ ఫార్మేట్ విధంగా కోడ్ అనేది చేంజ్ చేసుకోవచ్చు. ఓకేనా? సో
నెక్స్ట్ టాపిక్ రేపటి నుంచి కంటిన్యూ చేద్దాం. సో ఎనీ డౌట్స్? If you have any doubts, ఇక్కడ చాట్ బాక్స్ లో మెసేజ్ చేయండి. If you have any doubts. Yeah, remaining people. Okay. Okay, thank you.